గత పాలకులు పందులకు గొర్రెలకు లెక్కలు చెప్పారు కానీ కులాల లెక్కలు చెప్పలేదన్నారు సీఎం రేవంత్. అందుకే కులగణన చేసి బీసీ రిజర్వేషన్లు తేల్చామని ప్రకటించారు. కులగణన చేసి దేశానికే ఆదర్శంగా నిలిచామన్నారు ఆయన. కులగణన బీసీలు ఎంతమంది ఎవరికి లెక్క తెలియదు. గొర్రెకుంది, బర్రెకుంది, చేపలకు కూడా లెక్కుంది. కేసీఆర్ గొర్రెలు ఎన్నో కోట్లు ఉన్నాయని చెప్పిండు, చేప పిల్లలు ఎన్నో ఇడిసిన దాంట్లోకి లెక్కలు చెప్పిండు. ఏర్కలోళ్ళ దగ్గర పందులకు కూడా లెక్కలు చెప్పాడు. కానీ మా బీసీలు ఎంతమంది ఉన్నాయంటే లెక్క లేదని అన్నాడు. దుర్మార్గంగా ఈ విధంగా 100 ఏళ్ల నుంచి మా బీసీల లెక్కలు తేలేకపోతే, బీసీలే కాదు 100 ఏళ్ల నుంచి లెక్క పెట్టకపోతే ప్రతి కులాన్ని లెక్క కట్టి లెక్కలు తేల్చి ఇవాళ బీసీలు 56% ఉన్నారని లెక్క తేల్చి ఈ దేశానికే ప్రపంచానికే 100 సంవత్సరాల నుంచి చిక్కుముడిగా ఉన్న కులాల వర్గీక కులాల లెక్కలు తేల్చి ఇవాళ మన ప్రభుత్వం ఈ పనులు చేసింది. నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని 2 ఏళ్లలో పూర్తి చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దండు కట్టండి, గుంపు కట్టండి, దగ్గరుండి పని చేయించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే వీపు విమానం మోత మోగించాలన్నారు సీఎం. ఈనాడు 69 జీవో ద్వారా మక్తల్ నారాయణపేట కొడంగల్ నియోజకవర్గానికి నీళ్లు తెచ్చుకునే అవకాశం వచ్చింది. నేను చెప్తున్న దండు కట్టండి, గుంపు కట్టండి, ఎంబడుండి పని చేపించుకోండి. ఎవడన్నా కాంట్రాక్టర్ అధికారు రాత్రి పగలు రోజుకి 24 గంటలు 2 సంవత్సరాలలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయకపోతే ఈ విమాన మోత మోగుతుందని మా యువకులు దండు కట్టి మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టును పూర్తి చేయించుకోండి. ఫ్రీ బస్సు పథకం అమలు చేస్తుంటే బీఆర్ఎస్ నేతలు ఆటో సోదరులను రెచ్చగొడుతున్నారని ఫైర్ అయ్యారు సీఎం రేవంత్. తీరు మార్చుకోకుంటే మహిళలే బలిత పూజ చేస్తారన్నారు. ఆడబిడ్డలు బస్సులో ఉచితంగా ఎట్లు ఇస్తారని ఆటో వాళ్ళని తయారు చేసి మీ వీరికి పంచాయతీకి తోలిను. ఏందయ్య వాళ్ళు చెప్పేదంటే ఆడబిడ్డలకు బస్సులో ఉచిత ప్రయాణం ఉంటే ఆటో ఎక్కలేరు, ఆడబిడ్డలు అంతో ఇంతో రూపాయి కూడబెడితే వాళ్ళ పిల్లల చదువులకు వస్తాయి కాబట్టి అవి గుంజుకుంటే చదువు రాకుండా పిల్లలు తిరుగుతారని మిమ్మల్ని దెబ్బతీయనికి ఆటో వాళ్ళని నా మీదకి పంచాయతీకి తోలేరు. నేను చెప్పిన ఆ కారు గుర్తోని చెప్పినా వచ్చినోని చెప్పినా, ఒరే నన్ను అంటే అన్నారు తిట్టే తిట్టారు కానీ మా అక్కల దగ్గరకు పోయారంటే పొరకట్ట తీసుకొని చీపురికట్ట తీసుకొని సింగారిస్తారు. మిమ్మల్ని సాయంత్రం పూట దొరుకుతారంటే సలాకి కాసి వాత పెడతారు.